ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొన్ని పనులు చేసేటప్పుడు, కొన్ని శుభకార్యాలు చేసుకునేటప్పుడు, లేదా బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని శకునాలు చూస్తూ ఉంటాం. కొన్ని శకునాలు మంచివని, కొన్ని శకునాలు మంచివి కాదని. అసలు వీటిని ఫాలో అవ్వచ్చా? దానివల్ల మనం చేసే పని కానీ, ఆ కార్యం కానీ ఆగటం కానీ, ముందుకు వెళ్ళటం కానీ జరుగుతుందంట. దాని ప్రభావం ఉంటుందా? అంటే పురాతన కాలంలో నమ్మేవాళ్ళు జయ. ఈ నమ్మే కాలం ఎలాంటిది? గ్రామాలు అవన్నీ కూడా ఏర్పాటుగా ఇళ్ళు, దిక్కులు, దివాణాలు అవన్నీ సరిగ్గా చూసుకుని చక్కగా కట్టేవాళ్ళు. కరెక్ట్గా చెప్పారు. తర్వాత ఏ జాతికి ఆ జాతికి సెపరేట్గా ఉండేది. ఈ వీధి వీళ్ళది, ఈ వీధి వీళ్ళది, ఇలాంటి లెక్కలుగా ఉండేది. అవునండి. తర్వాత కుల వృత్తులు, ఎవరి వృత్తి వాళ్ళది, ఇలాంటి లెక్క కూడా ఉండేది. ఇది ఎప్పటి సంగతి? ఓ 100 ఏళ్ళ నాడు, 50, 80, 60, 80 ఏళ్ల నాడు క్రమంగా సమాజం మారిపోయింది. ఇప్పుడు అసలు ఏది మంచి శకునమో ఏది దుశ్శకునమో తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువే ఉన్నారు. అవును. శుభకరమైన వస్తువులు, అశుభకరమైన వస్తువులు అంతే. శుభకరమైన వస్తువులు ఇప్పుడు తోళ్ళు, చెప్పులు అలాంటివి ఏమైనా ఎదురుపడ్డాయి అనుకో, మనం ఏదో చేయబోతున్నాం, అలాంటి ఎదురుపడ్డప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఏమిటి ఇది, ఇలాంటిది ఎదురొచ్చింది అనిపిస్తుంది. తుమ్మితే అపశకునం, బయట ఆ పిల్లి ఎదురొస్తే పనికిరాదు, ఒంటి బ్రాహ్మణ శకునం మంచిది కాదు. తర్వాత వితంతువును కూడా అంటుంటారు రమ్మగారు, వాళ్ళు కూడా ఎదురు రాకూడదు. అవును, అది ఏనాటి సంగతోది కదా జయ. ద్వితీయ వివాహం మనం సహజంగా చేసేసుకుంటున్నాం ఇప్పుడు. అవును కదా కదా. ఆ కాలం వేరు. ఆ కాల పాలత అంటే ఇప్పుడు ఓ శుభకార్యం, ఓ పెళ్లి చేసుకోవటానికి వెళ్తున్నారు అనుకో, పెళ్లి చూపులకు వెళ్తున్నారు. ఒక వివాహ కళ్యాణ యోగం తప్పిపోయిన వాళ్ళు, లేకపోతే వివాహం ఆ భర్త మరణించిన వాళ్ళు ఎదురుపడితే, ఇలాంటి దానికి వెళ్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎదురుపడితే సరిగ్గా జరగదన్న అనుమానం ఒకటి ఉండేది మనసులో. అక్కడ ఏదైనా సరిగ్గా అవ్వలేదనుకో, దీనివల్ల ఏంటని ఆపాదించేవాళ్ళు. అవును. మనం ఏంటంటే వంకలేనమ్మ డొంకటికి ఏడ్చిందని ఏదో ఒకటి ఫలానా అది వచ్చింది కాబట్టి ఇది జరిగిందండి, కానీ అంతా మన మంచికే అని మనమే అనుకుంటూ ఉంటాం. అవును అవును. వెళ్ళిన పని చెడిపోయింది, కాలం కలిసి రాలేదు మనకి, అంతా మన మంచికే, పోయింది పొల్లు. ఈ సామెతలతో పాటుగా ఈ శకునాన్ని కూడా కలుపుతాం. వీళ్ళు ఎదురొచ్చారు కాబట్టి ఈ పని కాలేదు అని. మనం ఏదో బాగా చేస్తూ ఉంటాం, సడన్ గా ఆగింది అనుకోండి, ఎవరి వల్ల జరిగిపోయిందని భావిస్తాం. వాళ్ళ శకునం వాళ్ళు ఎదురొచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్తుంటే ఎక్కడికి అని అడగకూడదు. ఎవరైనా మన ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నాను, తినేసి వెళ్ళండి అని వెంబడపడకూడదు. నువ్వు తినేసి వెళ్ళమంటావు, వాళ్ళు తినమంటారు. అవును రమ్మగారు. తినమంటారా? వాళ్ళు తినేసి వెళ్ళండి, భోజనం చేసి వెళ్తారా అని అడిగాము. వాళ్ళు అబ్బాయి లేదమ్మా బాగానే ఉందంటే సరే అని ఊరుకోవాలి. కొంతమంది ఊరుకోరు, ఓ మొహమాట పెట్టి వెంబడి చంపేస్తారు, నోట్లో పోసేస్తారంటే పోసేస్తారు. పోసేసినా పోయించుకోకుండా పారిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. దొరికిపోతే ఇదో మండి దొరికిపోతే తింటా అనకూడదండి, అట్లా అనకూడదు. ఎందుకంటే సిద్ధాన్నాన్ని వదులుకుని వెళ్తే ఆ రోజు అన్నం పుట్టదని చెప్తారు మా ఊళ్ళలో. ఏంటండి సిద్ధాన్నం అంటే? వాళ్ళ ఇంట్లో తిండి ఉంది, వాళ్ళు తినమంటున్నారు, వీళ్ళు తినమంటున్నారు. తినమన్నప్పుడు వదిలేయాలి, వదలరు కొంతమంది. అది అమర్యాద అని భావిస్తారు. ఎలాగైనా బయట నుంచి వచ్చిన వాడికి అన్నం పెట్టే పంపించాలన్న సిద్ధాంతం వాళ్ళది. వీడికి తింటే కుదరదు, ఏదో గోలవాడికి. ఇక్కడ రెడీగా ఉన్న అన్నాన్ని వదిలిపెట్టుకుని కనుక బయటికి వెళ్తే ఆ రోజు అన్నం పుట్టదంటారు. అదేలేండి, సిద్ధాన్నాన్ని వదిలిపెట్టి ఇప్పుడు వాళ్ళు 2 సార్లు బలవంత పెట్టి తినేయాలి, లేకపోతే వీళ్ళు ఊరుకోవాలి. ఊరుకోరు, వాళ్ళు ఊరుకోరు, వీళ్ళు ఊరుకోరు, అలా జరుగుతుంటాయి. అయితే ఈ శకునాలు ఇవన్నీ కూడా పురాతన కాలంలో నమ్మే పద్ధతులు, పరిస్థితులు. అప్పుడు ఏంటంటే సమయాలు ఉండేవి పనులకి. ఎట్లా? ఇప్పుడు వ్యాపారస్తులు వాళ్ళు వెళ్ళే సమయం ఒకటి, తర్వాత ఏమో వ్యవసాయదారులు వాళ్ళు వెళ్ళే సమయం ఒకటి. అప్పుడు ఉద్యోగాలు, అందరు ఉద్యోగులు 9 గంటలకల్లా వెళ్ళిపోవటము ఉండేది కాదు. ఇప్పుడు ఎవరు ఎదురొచ్చారని ఉద్యోగం పోతున్నా ఇంట్లో కూర్చుంటారా? కాలం మారిపోలేదు మరి, కాలం మారింది కదా. ఇలా ప్రతిరోజు నిత్యము ఎవరో శకునాలు కాకుండా ఏదైనా ముఖ్యమైన పనులప్పుడు మీకు అంత అనుమానము, శకునము, ఆ ఉద్దేశము ఉంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళనే ఎవరినో ఒకళ్ళని మొహం ఎదురు, వాళ్ళు గుమ్మంలో నుంచి లోపలికి వస్తారు, నువ్వు గుమ్మం నుంచి బయటకు వెళ్తావు, అలా పెట్టుకోవచ్చు. అవును, దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాలి. ఈ రోజుల్లో నీ శకునం నాకు పనికిరాదు అన్న మాట అనకూడదు అసలు. ఫలానా ఎదురొచ్చింది, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. సినిమాలు దీన్ని బాగా పెంచాయని భావిస్తాను నేను. పిల్లి ఎదురొస్తే పని అవ్వదు, అవస్తే ఎందుకు అవన్నీ?
మనకి పూర్వపు పద్ధతులు ఏం లేవు ఇప్పుడు. వాటి గురించి ఎందుకు కాదండి, మనకి ఇష్టమైనవి మాత్రం పెట్టుకుంటాం, మనకి ఇష్టం లేని వదిలేస్తాం. అన్ని పాటిస్తున్నాం. ఇష్టం కాదు, మన అవసరాన్ని బట్టి. మనకి ఏది అవసరమో అది ఉంచుకుంటాం, మనకు అనవసరం అనిపించింది మానే. అన్ని పద్ధతుల్ని పాటించలేము, అదే మన వెసులుబాటును బట్టి వాడేసుకుంటున్నాం. మంచి శకునం చెప్తాను చూడు జయ. చెప్పండి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దైవభక్తి ఉన్నవాళ్ళు, భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు మన ఇంట్లో ఉన్న దేవతా ప్రతిమలను ఫోటోనో చూసి దండం పెట్టుకోండి. ఓకే. పొద్దున పూట ఎండబెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు తప్పకుండా తినేసి మంచినీళ్ళు తాగి వెళ్ళండి. బ్రేక్ఫాస్ట్ అయినా భోజనమైనా. ఇంట్లో ఉన్న వాళ్ళకి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి, ఫలానాప్పుడు వస్తాను అన్నమాట చెప్పి వెళ్ళండి. ఇవి మంచి శకునాలు, చేయవలసిన పనులు. ఇంట్లో అమ్మ నాన్న ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పి వెళ్ళాలి. చెప్పబెట్టకుండా వెళ్ళిపోతే అక్కడ ఏదైనా అయితే దిక్కు దివాణం లేకుండా అయిపోతుంది. శుభకార్యానికి వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు కొంచెం కాస్త చక్కగా అందరూ తినేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఏదో ఒక స్వీటో హాటో నోట్లో వేసుకుని కాస్త మంచినీళ్ళు తాగి ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా మంచినీళ్లు తాగి వెళ్తాం. ఇది విన్నాను రమ్మగారు. ఎందుకనండి? నీళ్లు తాగి వెళ్ళకపోతే, ఇప్పుడు నీళ్ళు తాగలేదు నువ్వు, ఎండకి వెళ్ళావు బయటికి, ఎక్కడైనా ఎండగా ఉంటే నీకు దాహం వేయచ్చు, ఏదైనా ఇబ్బంది వస్తుంది, లోపల నీళ్లు ఉండేసరికి హైరాన్ ఉండదు. అక్కడ ఏదైనా సిచ్యువేషన్ బాగోలేదనుకో లోపల డ్రై అప్ అయిపోతుంది. మంచినీళ్ళు తాగి వెళ్తాం. చాలా మంది దగ్గర చూసాను. ఇది వీటిని గనక పాటిస్తే మీకు ఎవరు ఎదురొచ్చారు అనేది మీకు అక్కర్లా. నువ్వు భగవంతుడి మొహం చూసి బయటకు వచ్చావు. పాజిటివ్ మైండ్ తోటి వెళ్ళు. ఎందుకు వచ్చిన శకునాలు? పాతకాలం కాదు కదా ఇది. కాలానుగుణంగా మనం మారాం కదా. ఈ మారిన వాటిలలో మంచి పద్ధతుల్ని ఉంచుకోండి కొన్ని. నేను చెప్పిన ఈ విషయాలు మర్చిపోవద్దు. ఇంట్లో వాళ్ళకి వెళ్ళొస్తాను చెప్పాలి, వెళ్తున్నాను, వెళ్ళొస్తాను, మళ్ళీ వస్తాను, ఈ టైంకి వస్తాను, ఫలానా చోటికి వెళ్తున్నాను. ఫోన్లో ఛార్జింగ్ ఉంచుకోండి 100%. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు 50% ఛార్జ్తో వెళ్ళొద్దు. అది బ్యాడ్ శకునం. అది నువ్వు ఎక్కడికో వెళ్ళావు, అక్కడ ఇరుకుపోయావు, ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, నువ్వు చెప్పేందుకు కూడా నీకు అవకాశం ఉండదు, ఫోన్ నోరు మూసేసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తావు? అలాంటివి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో చూసాం మనం చూసాం కదా. ఫుల్ ఛార్జింగ్ ప్రతి వాళ్ళు చిన్న ఇవి కొనుక్కోండి, అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే అది అడాప్ట్ చేసి పెట్టుకుంటే అది ఎప్పుడో ఫుల్గా ఛార్జ్ చేసి పెట్టుకుంటావు. ఎక్కువ ఖరీదేం లేవు, మన ఫోన్ల కంటే అది చీపే. జ్ఞాపకంగా చేయవలసిన పనులు ఇవి. ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడున్నావు, అవన్నీ ఎంతసేపు ఫేస్బుక్లో అప్డేట్లు ఇవ్వకండి. ఈ కొట్లో ఉన్నా, అక్కడున్నా, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాను లాంటివి చెయ్యొద్దు. ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి అప్డేట్. మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. మీకు ప్రమాదాలు ఎదురైనా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా సమస్యలో ఉన్నా ఇంట్లో వాళ్ళకి కనీసం తెలుస్తుంది. బాగా క్లోజ్ ఫ్రెండ్స్కి తెలియజేయండి. మంచి శకునం ఈ రోజుకి ఇదే. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.